భీముడిని ఎప్పుడు చంపేద్దామా అని ప్యూర్ ఈవిల్ థాట్స్ తో ఉంటూ ఉంటాడు. సో పాండవులందరూ హస్తినాపురంలో మంచిగా సెటిల్ అయ్యారు. వాళ్ళకి ప్రిన్స్ ట్రీట్మెంట్ అంతా చాలా కొత్తగా ఉంటుంది అండ్ దే డిజర్వ్ ఇట్. మొత్తం ప్యాలెస్ అంతా చిన్నపిల్లలతో కలకలలాడుతుంది. బట్ ఒక అబ్బాయి తన మనసు నిండా కోపం అసూయ పెంచుకుంటాడు. తనే దుర్యోధనుడు. భీముడు ఒక అల్లరి బాలుడు. వాళ్ళ కజిన్స్ ని టీస్ చేయడం అంటే అతనికి చాలా ఇష్టం. తనే అక్కడ ఉన్న వాళ్ళందరిలో చాలా బలవంతుడు. అది చూసి దుర్యోధనుడికి చాలా కోపం వచ్చేస్తుంది. పాండవుల మీద అసూయ పెంచేసుకున్నాడు. మెయిన్గా భీముడు అంటే దుర్యోధనుడికి అస్సలు నచ్చేది కాదు. దుర్యోధన ఎప్పుడు భీముడిని చంపేద్దామా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ చిన్న వయసులోనే అలాంటి ప్యూర్ ఈవిల్ థాట్స్తో ఉంటూ ఉంటాడు. అప్పుడు శకుని ఎంట్రీ ఇస్తాడు. దుర్యోధనుడి మావ ఇంక మంటల్లో పెట్రోల్ వేసినట్టు తన మైండ్లో ఇంకా ఇంకా హేట్రెడ్ పెంచుతూ ఉంటాడు. ఇద్దరు కలిసి ఒకరోజు భీముడిని చంపేద్దామని స్కెచ్ వేస్తారు. అసలు భీముడిని చంపేద్దామన్న ప్లాన్ సక్సెస్ అవుతుందా? నెక్స్ట్ ఏమవుతుందో తెలిస్తే కామెంట్స్లో చెప్పండి.